जिसके पास खाली प्लाट है वो लोगों को 5 लाख रुपए मकान तामीर करने के लिए रेवंत रेड्डी जी ने वादा किया था। वो 5 लाख रुपए भी आपको आएंगे। और आपके पास 3 बेटे बहुआ हैं तो एक बहू को मिल गया, 2 बहू को नहीं मिला, तो वही जगह पे आप फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर तक के लिए आपको और राजू आरोग्यश्री के तहत राहुल गांधी जी, रेवंत रेड्डी जी, उन्होंने कहा कि 10 लाख तक का आपका मुफ्त इलाज फ्री किया जाएगा। मेरी माँ और बहनों, आज हम लोगों को करते हुए हमको कुछ नहीं दिया, ना डबल बेडरूम आया, ना आरोग्यश्री के तहत हमको इलाज हुआ, ना हमारे बच्चों को नौकरियां नहीं मिली। गैस का रेट 1200 से 1500 रुपए गैस सिलेंडर का रेट हुआ। मेरी माँ और बहनों, पेट्रोल का रेट 110 रुपए कर दिया गया। सोना, आज भंगार, सोना जो भंगारा बोलते ना, तेलुगु में, हिंदी में सोना बोलते अपन लोग, कितने हजार रुपए तोला है मेरी माँ और बहनों बताइए? 72,000 रुपए, 72 रूपये बंगारम तोला दारम मनम क्या बोलते हैं, नरेंद्र मोदी को वोट डालने से 72,000, बीजेपी को वोट डालने से, कमल के निशान को वोट डालने से 72,000 रुपये सोना బంగారం అయింది అమ్మా। మీరు రాహుల్ గాంధీ జీకి ప్రైమ్ మినిస్టర్ చేయండి। అక్కలారా చెల్లెలారా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీరు అందరూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ। ఇప్పుడు మన एक्स एमएलए एक्स एमएलजी धुआंधार तकरीर करने वाले हैं। आप सुनिए हमारे सिटी प्रेसिडेंट रेवती जी से। సభకి నమస్కారం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। చేతు గుర్తుకే, చేతు గుర్తుకే। అమ్మ, ఇంతకుముందు తెలుసు కదా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చింది। ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేది కరెక్ట్ పని। కాంగ్రెస్ మాట తప్పితే, మాట అయితే తప్పదు అసలే। ప్రతి ఒక్కరు 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు, 4 గ్యారంటీలు అమలు అయినాయి, ఇంకా 2 ఉన్నాయి। ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ఆగిపోయింది। ఖచ్చితంగా ఈ మే 13 తారీఖు మీరు ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేసి గెలిపించండి। ప్రతి హామీ, ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాయి। జై కాంగ్రెస్। ఈరోజు ఏదైతే తెలంగాణ వస్తే మన ఈరోజు అందరం మనం బీడీ కార్మికులు, మా అమ్మ కూడా బీడీ కార్మికులే, మధ్య తరగతి కుటుంబం నుంచి నేను ఎన్నోసారి అధ్యక్షుడు ఈరోజు ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు పేదల గురించి ఆలోచిస్తుంది। మీరందరూ ఒకసారి ఆలోచించాలా, మనకు కావాలంటే మన కొడుకులు రేపు పొద్దున చదువుకొని ఏం చేయాలా, జాబులు చేయాలి। ఆ చదువు కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండు, 1 రూపాయి లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు కట్టించినాయి గంట కాంగ్రెస్ పార్టీలే। ఏ గల్లీలో పోయినా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయా? గతంలో కట్టించినవి ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో ఇచ్చినాయి। కేసీఆర్ వచ్చిన తర్వాత 1 స్కూల్ అయినా కట్టించిండా? 1 టీచర్ ఉద్యోగం అని ఇచ్చిండా? మీ ఇంట్లో డిఎస్సీ చేసిన వాళ్ళు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఆడలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అనేక మంది। ఈరోజు మా నిజామాబాద్ ప్రభుత్వ వైద్యశాల ఉంది, ఈరోజు ఎవరికైనా అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఆ రోజు ఫ్రీగా జరిగేది, ఈరోజు లక్షల రూపాయలు అందుకుంటూనే ఉన్నారు। ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పిన ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీది, అటు బీజేపీ పార్టీది। ఈరోజు హిందూ ముస్లిం ఫీలింగ్స్ అని తీసుకొస్తున్నా ఉన్నారు, కానీ 60 సంవత్సరాల నుంచి మనం కలిసిలేమో అమ్మ, ఊళ్ళల్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా చెప్పులు ఏ రోజైనా మనం హిందూ ముస్లిం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయితే, మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఏ రోజైనా పోలేమా? గ్రామాలలో కూడా కేవలం వాళ్ళు ఓట్ల గురించి మాత్రమే ఈరోజు హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొస్తున్నారు। ఇవన్నిటి గురించి కూడా మనం ఆలోచించాలా। ఎవరో దేవుడు వాళ్ళ గొప్పలే, పొద్దున్న లేచి జై శ్రీరామ్ అని చెప్పి నువ్వు పోతావు, నేను పోతా గుడికి, అల్లా అని చెప్పి ముస్లిం పోతారు, క్రిస్టియన్స్ పోతారు, ప్రతి ఒక్కరు ఎవరు దైవం వాళ్ళ గొప్ప, ఎవరిని నమ్ముకుంటే వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు అని చెప్పి నమ్ముతాం। కానీ చెప్పి దేవుడి మీద ఈరోజు రాజకీయాలు చేస్తే వేస్ట్। దేవుళ్ళ మీద రాజకీయం కాదు, ఈరోజు అభివృద్ధి చేయాలా। అభివృద్ధి అంటే ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది। ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు గెలవంగానే ఇద్దరు మల్లేష్ వచ్చి ఇటు ఇంకొకైనా తడకల శ్రీనివాస్ ఇద్దరు కూడా బీజేపీ మీద గెలిచి ఈరోజు ఇక్కడ ఉండరా? ప్రభుత్వం అధికారం ఏదైతే ఉందో టీఆర్ఎస్ దగ్గర పైసలకు అమ్ముడు పోయి మళ్ళా అదే పార్టీకి చేరిళ్ళు। వీటన్నిటిని గమనించాలా। ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కొడుకు తల్లికి కొడుకు భార్య భర్తలు ఏ విధంగా అయితే ఇంట్లో కష్ట నష్టాలకు ఆదుకొని ఉంటారో అదే విధంగా
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నష్టాలున్నా కష్టాలలో ఉన్నప్పుడైనా ఈరోజు విజయపడవచ్చు ఇక్కడ ఉన్న అన్ని కార్యకర్తలను కానీ మేము అందరం కూడా నిలబడతాం. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలలు కాలే మహిళలకు అందరికి ఉచిత బస్సు ప్రయాణం ఉందా అమ్మా? ఒక్కళ్ళైనా బస్సులో వెళ్ళినా వాళ్ళంతా చేయలేకుండా మీ టికెట్ తీసుకున్నారా? ఈరోజు మా రేవంత్ రెడ్డి గారికి అంతా చెప్పిన మాట ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తే మడవదిప్పాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మాట ఇస్తే మడవదిప్పాడు. అదేవిధంగా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు మాట చెప్తే మడవదిప్పాడు. చెప్పిన మాట చేస్తారు. అనేక ప్రభుత్వ సమస్యలను సృష్టించింది. ప్రభుత్వ సమస్యలు ఉంటే మనం పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో మన కొడుకులు కావచ్చు కుమార్తెలు కావచ్చు అందులో ఉంటే రిటైర్ అయినాక మనకు ఒక పింఛన్ వస్తుంది, తల్లిదండ్రులకు ఆధారం ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే వాడు మన దగ్గర శ్రమ ఉన్నన్ని రోజులు పని చేయించుకొని వెళ్ళగొడితే ఆ తర్వాత మన దగ్గర శ్రమ లేకపోతే మన కుటుంబాన్ని మనం పోషించుకోలేము. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మనం ఆలోచించి ఈరోజు ఓటేయాలి. ఓటేసినప్పుడు జై శ్రీరామ్ అని చేయాలి, జై ఆంజనేయుని, కానీ కాంగ్రెస్కే ఓటేయాలి. జై अल्लाह बोलना, जय क्रिश्चियंस बोलना, कांग्रेस को वोट देना. कई को बोलो तो अपने को फायदा होने वाले क्या चीज दे रहे ప్రభుత్వం గవర్నమెంట్ వస్తే మనకేమిస్తుంది ప్రజలకు అది చెప్పాల్సినది పోయి ఈరోజు ఓన్లీ ఫీలింగ్స్ తీసుకొచ్చి ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మరి గెలిచినాక అరవింద్ ఒక్కరోజైనా నిజామాబాద్లో ఉన్నాడా? ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? అరవింద్ అందుబాటులో ఉన్నాడా? ఎవరికైనా గెలిపించినాక ఏ ఒక్కరికైనా స్వయంగా వచ్చి ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అమలు చేసిన పరిస్థితులు అరవింద్ ఉన్నాడా? కవితుందా? కవిత ఈరోజు మనం గెలిపిస్తే మన మీద 400 కోట్ల స్కామ్ చేసి ఈరోజు లిక్కర్ కేస్తుంది. సిగ్గుచేటు ఒక ఆడమే లిక్కర్ కేసు చేస్తుందంటే అవమానం పడాలా? ఈరోజు రాజకీయ నేతనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకోవాల్సిన యువకులు ఈరోజు టీవీలలో కానీ వార్తలు చూస్తే ఒక లీడర్ని చూస్తే అలా మాటలు చూసి రేపు మన ఇంట్లో ఉన్నటువంటి అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతదేశంలో కానీ ఇండియాలో కానీ తెలంగాణలో కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి కొంతమంది లీడర్లను ఆదర్శం తీసుకుంటాం. ఇసుంటలో ఆదర్శం తీసుకుంటే మనం ఏమవుతాం? ఈరోజు డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి విచ్చలవిడిగా తల్లిదండ్రులను వేధిస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పొద్దున్న లేచి కొడుకు ఇంట్లో వచ్చి సతాయిస్తుండు. ఆ 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఆ గంజాయి కొట్టకపోతే వాడికి మనసులో పడ్డది. ఆ ఇంట్లో మాట తినడు, పొద్దున్న లొల్లి వేస్తాడు. వీటిని అరిగట్టే పరిస్థితి చర్య తీసుకుంది ఈరోజు రేవంత్ రెడ్డి. అంటే వీటిని అరిగడితే రేపు భవిష్యత్తులో చదువుకుంటే మంచి మార్గంలో పోతాడని చెప్పి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎప్పుడు కూడా ప్రజలకు ఏం అవసరం అనేది ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులని మీరు ఇంకోసారి గుర్తు చేసుకోండి. అటు మల్లేష్ కావచ్చు, ఇటు తలకాల సీనాన్న కావచ్చు, ఇద్దరు కూడా గెలిచినాక కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు వేళ్ళు అవసరమా? అమ్ముడు వేళ్ళు కాదు. ప్రజల చేతంలో మీకు అవసరం ఉంటే ఎంతమంది ఇంట్లో పింఛన్లు వస్తున్నాయని చెప్పి గెలిచినా కూడా వాళ్ళ ఇంటికన్నా వచ్చిన లీడర్స్ ఉన్నారా? మేము రేపు పొద్దున కంపల్సరీ సర్వే చేపిస్తాం. 100% ఏదైతే రేషన్ కార్డ్స్ ఈరోజు ఒక ఎలక్షన్ కోడ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రేషన్ కార్డు. మీకు గుర్తుందమ్మా? రేషన్ కార్డు సృష్టించింది ఎవరు? ఈ పింఛన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చింది లేదా? ఆలు మొగలకు ఇద్దరికి ఇచ్చింది. అంటే అటు భార్య కావచ్చు భర్త కావచ్చు ఇద్దరికి ఆ రోజున్న వెసులుబాటులో మన అన్ని రేట్లు తక్కువ ఉండేది. ఒక సంచి తీసుకొని పోతే 10 రకాల వస్తువులు వస్తుండే రేషన్ కార్డులో. ఇప్పుడు వస్తున్నాయా? ఆ వస్తువులు ఏ విధంగా రేట్లు పెరిగినాయి. ఓన్లీ బియ్యం ఇస్తే ఉప్పోడు కొనాలా, పప్పులు కొనాలా, నూనె రేటు ఒకప్పుడు కూరగాయలు సెంట్రల్ రేట్లో ఎక్కువ రేటు ఉన్నప్పుడే 50 రూపాయలకు పెట్రోల్ డీజిల్ వచ్చింది. ఈరోజు సెంట్రల్లో కూరగాయలు తక్కువ రేటుకి వస్తుంది. అయినప్పటికీ ఈరోజు మన గ్యాస్ సిలిండర్ ఎక్కువ రేట్ ఇస్తుంది. కావున మీరు అందరూ కూడా జై కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సేవల కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన స్థానికులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 23వ డివిజన్ నుంచి వచ్చిన 22వ డివిజన్ నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మా నసీం కాలనీ నుంచి వచ్చిన మా సోదరి మనులకి సోదరులకి, మరి నాతో పాటు విచ్చేసిన గౌరవనీయురాలు మన ఎమ్మెల్సీ లలితక్క, మాజీ ఎమ్మెల్సీ లలితక్క గారు, విజయలక్ష్మక్క గారు, మరి నేను పిలవగానే కాంగ్రెస్ పార్టీ
నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే నేను కూడా ఇప్పుడు పుట్టిన బిడ్డలాగానే బీటెక్ మాటలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే నేను 10 ఏళ్ల సంచి చేశాను కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి నెల అవుతుంది. అందుకే చేతు కలుపుదాం, చేతు గుర్తుకు ఓటేద్దాం, చేతు గుర్తుకు ఓటేద్దాం అన్న వాళ్ళందరూ చేతులు లేపాలని నేను తెలియజేస్తున్నాను. నేను కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడిగి మరి చేతు గుర్తుకే ఓటేయాలి, భారీ మెజారిటీతో మన జీవనన్నను గెలిపించాలని మీ అందరికీ దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే జీవనన్న జగిత్యాలలో ఉన్న మనకిక్కడ జీవనన్నకు సంబంధించిన లీడర్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఏ సమస్యలు ఉన్నా కానీ మరి ఇక్కడ అందరు లీడర్స్ ఉన్నారు. మన అంతరెడ్డి రాజారెడ్డి అన్న అందరికి తెలుసు, వారి కొడుకు విజయ్ పాల్ తమ్ముడు మంచి యాక్టివ్ పర్సన్, యూత్. మరి అదే విధంగా ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. గుప్ప గంగన్న కానివ్వండి, శేఖర్ గౌడ్ అన్న కానీ అందరు ఉన్నారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా మేమున్నాం. కాబట్టి మా అందరి దృష్టికి మీకు తీసుకొస్తే మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు తీసుకెళ్లి మహేష్ అన్న చెప్తారు, మహేష్ అన్న తీసుకెళ్లి మరి అదే విధంగా షబీర్ అలీ గారు, మహేష్ అన్న గారు, రేవంత్ రెడ్డి అన్నకు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి మనం మొన్ననే చూసాము, మరి 6 స్కీములు అమల్లో పెట్టారు. 2 స్కీములు అంటే ఉచిత బస్సు ఎప్పుడు కూడా మనకు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చాకనే ఉచిత బస్సు అంటే లేడీస్ పాపము ఎంతమంది సంతోషపడుతున్నారంటే, నిన్న మేము మహేష్ అన్నతోటి పాదయాత్ర చేస్తుంటే లేడీస్ అందరు ఇంట్లోకి వెళ్ళొచ్చి ఒకటే మాట చెప్తున్నారు, మాకు డబ్బులు లేకుండా మేము బస్సులో వెళ్ళి వెమ్లవాడ దాకా వెళ్ళొచ్చామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అందరు ధనవంతులై ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, డబ్బులు ఉండయి. కొంతమందికి దేవుడిని మొక్కాలనిపిస్తుంది, అయినా వెళ్ళలేరు డబ్బులు లేక. కానీ మన ప్రభుత్వం అది ఆలోచించి మరి రేవంత్ రెడ్డి అన్న గారు మంచి స్కీములు 6 స్కీములు పెట్టారు. అదేవిధంగా 500కి గ్యాస్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి మనకు వచ్చే స్కీములు. మీరందరు కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరికి చెప్తున్నాను. మరి ఇప్పుడు మళ్ళొకసారి ఎవరు పెద్దలు గౌరవనీయులు మహేష్ అన్న గారు, షబీర్ అలీ గారు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని మేము స్వాగతం పలకాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన రత్నాకర్ గౌడ్ గారికి, శ్రీశైలం గారికి, ముఖ్యంగా విజయపాల్ గారికి, సంపత్ గారికి, 22 డివిజన్ షకిల్ గారికి, అదే మందరి సాయిరెడ్డి గారికి, మాకు రవి గారికి, అందరికీ పేరు పేరున నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వేదికపైకి మన టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ అన్న గారిని, అలాగే ఎమ్మెల్సీ మన నియామాబాద్ ఎమ్మెల్సీ మహేష్ అన్న గారిని, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగోవింద గారికి, అలాగే మన అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. శ్రీను నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్లవెల్లి తండ శ్రీను నాయక్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైకి మొహమ్మద్ అలీ షబీర్ అన్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొద్దిగా దారిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి నర్రల రత్నాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులందరూ నమస్కారము. రాత్రి ఎక్కువైంది, అందుకే ఎవరిని మాట్లాడకుండా మేమే మాట్లాడదామని నిర్ణయించాం. స్థానిక నాయకులు ఆకుల సుజాత గారు, విజయపాల్ గారు, రత్నాకర్ గారు, స్థానిక సాయిరెడ్డి గారు, శ్రీశైలం గారు, ఒకరు సుజాత పేరు చెప్పినట్టు శ్రీశైలం పేరు చెప్పినట్టే, దేవి గారు, షకీల్ గారు, అందరికీ నమస్కారం. ఇవాళ అమ్మ మేము వచ్చిన కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు 13 నాడు ఎన్నికలు ఓటింగ్ ఉన్నది. మీ అందరు తెలుసు 4 మాసాల క్రితము ప్రభుత్వం మారిందిడా. అంతకుముందు ఎవరు ప్రభుత్వం ఉండే? కేసీఆర్ ప్రభుత్వం ఉండే. పార్టీ శేఖర్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు. 5 మాసాల క్రితము టీఆర్ఎస్ అన్నాడు, అవ్వ అల్లుడ సేడ వంటలు అనేసరికి మనం ఉబ్బిపోయినాము.
ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తా అనుకున్నాము, ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. ఉన్న రేషన్ కార్డు లాక్కున్నాడు, అరకొర పెన్షన్లు ఇచ్చిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. మీ దగ్గర చదువుకున్న మనవలు మనవరాలు ఉండొచ్చు కదా, డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు. ఎక్కడికి కూడా ఉద్యోగాలు ఇయ్యలే. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కేసీఆర్కి వచ్చింది, హరీష్ రావుకి వచ్చింది, కొడుకు కేటీఆర్కి వచ్చింది, బిడ్డ కవితకు వచ్చింది, సడ్డకుడు కొడుకు వచ్చింది, సడ్డకుడికి వచ్చింది, మేనల్లుడికి వచ్చింది, మేనవుడికి వచ్చింది. మనకు మాత్రం ఉద్యోగాలు రాలే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 4 నెలలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండమ్మా? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ 30,000 ఉద్యోగాలు 4 నెలల. ఆ కేసీఆర్ అనే మహానుభావుడు 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు దాటిలే. మనం 4 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇప్పుడు ఏడాది లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము. మీ ఇళ్లలో వచ్చినా రావు కానీ పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి, హాస్పిటల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, రకరకాల ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి మొండోడు కాబట్టి 3 నెలలే ఇచ్చిండు. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ చాలా మంది మహిళలు బస్సులలో తిరుగుతున్నారు. ఎవరన్నా టికెట్ అడుగుతున్నా మిమ్మల్ని? ఈ సదుపాయం భారతదేశంలో ఎక్కడా లేదు. కర్ణాటకలో మన దగ్గరనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోటనే ఉంది. 500 సిలిండర్ వస్తుంది. సిలిండర్ ఎంతకు వస్తుంది తెలుసమ్మా? మనకి సిలిండర్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మనకు 1350కి వస్తున్నది. ఇలా మీకు 500కి ఇస్తున్నామంటే మిగతా 850 ఎవరు కడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కడుతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నది. 850 రూపాయలు కడుతున్నాం మీకోసం. 200 లోపు కరెంటు వాడితే మీకు బిల్లు కట్టే అవసరం లేదు. ఇట్లా చెప్తూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఈ సంవత్సరం లోపట్నే మీ ఇంటికి చేరుతాయి. ఇవాళ నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పము. కవిత వస్తుండే మీ దగ్గరికి రొయ్య కార్లు వేసుకొని, పోలీసులు రోప్ పార్టీలు బతుకమ్మ వాళ్ళే ఆడినట్టు వేలేళ్ల కింద బతుకమ్మ ఆడితే నేనే సృష్టించుంటే ఆడింది. ఆడి ఏమైంది? ఎల్లెలకెళ్ళ వాడి ఇప్పుడు తీఆర్ జైల్లో ఉంది, ఆడుకుంటుంది బతుకమ్మ. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల సొత్తు తింటే భగవంతుడు ఆమెకి ఇచ్చిన శిక్ష ఏంటంటే తీఆర్ జైలు వేసిండు ఆమె. ఆగిందా ఎప్పుడన్నా కవితమ్మ ఇక్కడ? అందుకే ఇలా కేసీఆర్ కూడా జైలు పోక తప్పదు. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట మన సొత్తు 1,00,000 కోట్లు దోచుకున్నాడు. అలాంటి వాడు జైలుకు పోవాల్సిందే. ఇక అయిపోయింది, ఆయన చాప్టర్ అయిపోయింది. కేసీఆర్ గురించి మాట్లాడుకునే పని లేదు. ఇక మోడీ ఏం చెప్పిండు? మోడీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు. మోడీ పుణ్యమాని మీ వార్డులో ఎవరికన్నా ఒకరికి ఉద్యోగం వచ్చిందా? చేతి మీద చేసిస్తుంది చెప్పండి. ఒక్కడికంటే ఒకరికి ఉద్యోగం రాలే. ఉన్న ఉద్యోగాలు బీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఐడిపిఎల్, డిఆర్డిఎల్, డిసిడిఎల్, ఎయిర్ ఇండియా, ఎల్ఐసి, టిక్రిసాట్ అన్ని భూములతో సహా అమ్ముకున్నాడు. ఎవరికి అమ్ముకున్నాడు? మనకు రిలయన్స్ పెట్రోల్ పంపున్నాడు, రిలయన్స్ అంబానీ, అదానికి అమ్ముకున్నాడు. ఎవరు సొత్తది? మన సొత్తు. ఇలా మళ్ళీ 10 ఏళ్ళు ఏం చేసినావో ఎలగబెట్టినావో చెప్పక రాముడు పేరు మీద ఓటేయండి అంటున్నాడు. మనం రోజు పూజ చేసుకున్నామా? పొద్దున అందరం కూడా దాదాపు ఆరతలు ఇచ్చి పూజ చేసుకుంటాం. పొద్దున మేము కూడా పూజ చేసుకుంటాం. షబ్బీర్ సాబ్ నమాజ్ చేసుకుంటాడు. ఎవరి ధర్మం వాళ్ళది. మనం కలిసిమెలిసి అన్నదాములో ఉంటాం. దేవుడి పేరు మీద ఎందుకు అడగాల ఓట్లు? అరే మోడీ, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, నువ్వు ఏం చెప్పినావు, ఏం చేసినావు చెప్పు దేశానికి, రాష్ట్రానికి. అది లేదట. దేవుడు 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 అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. మేము కూడా పూజార్ల కుటుంబం, నేను కూడా రోజు శివ పూజ చేసుకుంటాం. పొద్దున మా నాయన కూడా గుళ్ళు కట్టిండు. అంత మాత్రాన గుళ్ళ పేరిట దేవుడి పేరు ఓట్లు అడగం. మేము చేసిన దాని మీద ఓట్లు అడుగుతాం, ఏం చేయబోతున్నామో దాన్ని చెప్పి అడుగుతాం. ఇలా చేసింది మీకు కనబడుతుంది. 3 నెలల్లో మీకు స్కీములు వచ్చినాయి. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు. రేపు చేయబోయేది మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలుంటే తప్పకుండా మేము ఇస్తున్నాము. 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 2 లక్షల ఉద్యోగాలు దిమ్మ తిరిగిపోవాలా కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకి. ఇలా అబద్ధాలు. మొన్న నిజామాబాద్ లో మన దురుసు గెలకపోయినా రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీకి గెలిచి ఓటేసింది. 64 సీట్లు ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు యువకుడు, మంచిగా ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ దగ్గర మొగుడెళ్ళిండు. మంచి పాలన జరుగుతున్నది. మొండిగా పోతున్నాడు. గరీబుల కోసం మొండిగా పోతున్నాడు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. రేపు కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ. ఎవరమ్మా రాహుల్ గాంధీ? ఇందిరాగాంధీ మనవడు. ఎవరు ఇందిరాగాంధీ? ఉక్కు మహిళ. దేశాన్ని ఇతర దేశాలు గడగడ నచ్చిన ఉక్కు మహిళ. ఆయన రక్తం పంచుకుని పుట్టిన మనవడు రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ
ఇవన్నీ పీకేసే క్రమంలో మోడీ గారు ఇవాళ రిజర్వేషన్ కూడా వీకేస్తా అంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ రిజర్వేషన్ కూడా వీకేస్తా అంటున్నాడు. అందుకే అప్రమత్తమయ్యేలా దేవుళ్ళు జాగాలు ఉంటారు. రోజు పూజ చేసుకుందాం, మీరు చేసుకుందాం, మేము చేసుకుందాం. పూజ మాత్రం పూజనే. దేవుని ఆరాధించి దేవుడే. శ్రీరామచంద్ర శ్రీరాముడే, శివుడే. ఎలక్షన్లకు సంబంధం లేదు వారితో ఎలక్షన్లు ముడిపెడితే అరే నాయన నువ్వు చేసిన పనులేదో చెప్పమని అడగాలి. ఇవాళ చేతు గుర్తుకి 13 జరిగే చేతు గుర్తుకు ఓటేయండి. జీవన్ రెడ్డి గారు గెలపండి. మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు షబీర్ గారు ఉన్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇలా ప్రభుత్వానికే సలహాదారుగా ఉన్నారు. మేమున్నాం. మీ స్థానిక నాయకులు ఉన్నారు ఇక్కడ. ఏ మంచైనా చెడైనా మీ స్థానిక నాయకులు ఉంటారు. శ్రీశైలం గారు ఓడిపోతారని అనుకోలే. సుజాత గారు ఓడిపోతారని ఎప్పుడు అనుకోలే. ఆవిడ చేసిన పని వల్ల మేయర్గా పనిచేసింది, కార్పొరేటర్గా పనిచేసిండ్రు, రోడ్లు వాడల్లో అభివృద్ధి చేసిండ్రు. కానీ ఆనాడు కూడా ఏమైంది? దేవుని పేరు మీద మీరు ఓడగొట్టుకున్నారు, దౌర్భాగ్యం మీద ఓడగొట్టుకున్నారు. ఇవాళ సుజాత గెలిచి ఉండి ఇలా మీ పని వేరు ఉన్నది. ఇవాళ మీకు సుజాత కూడా అందుబాటులో ఉంటుంది. శ్రీశైలం గారు ఉంటారు, స్థానిక నాయకులు రత్నాకర్, మిగతా నాయకులు అందరూ ఉంటారు ఇక్కడ. మేము సీనియర్లుగా ఉంటాం. మేము కానీ షబీర్ అలీ కానీ, ఇక్కడ ఆకు లలిత కానీ, గడు గంగాధర్ కానీ, కేశవ వేణు కానీ, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా పాలు పంచుకుంటాము. అన్నదమ్ముల్లా మీకు తేదోడు వాదనకు ఉంటాము. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి, మాయ మాటలు వినకండి. దేవుడి పేరిట మోసాలకి మోసపోవద్దు. పని చేసేవాడు కావాలి, ఉరికే గుర్రం కావాలి. మనకు జీవన్ రెడ్డి కావాలి, అక్కడ రేవంత్ రెడ్డి కావాలి, కేంద్రంలో రాహుల్ గాంధీ కావాలి. అందుకే చేతి గుర్తు కొట్టాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. మా లేదా చాలా మందికి ఇప్పుడే మా రషీదా బేగం కలిసింది. क्या हमारे को राशन कार्ड कब मिलेगा, हम गरीब है, हमको अमजद नहीं, हमें बिड्डा కలిసింది. हम गरीब है, हमको बेघर है, हमको घर नहीं है, किराए के मकान में है. ఇవి అన్నీ రావాలంటే ఇల్లు లేనికి ఇల్లు రావాలా, రేషన్ కార్డు రావాలా, ఇవన్నీ చెప్తాను. ముందుగాల నేను కాంగ్రెస్ పార్టీ అంటే గట్టిగా మీరు చెప్తే నాకు అప్పుడు మా వాళ్ళు రాయని అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లేదు, మదాస్తలేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. మిత్రులారా, ఇప్పటికే రాత్రి అయింది. ఇప్పుడే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారు చాలా విషయాలు మీకు తెలిసినారు. మరి ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ఇక్కడ మీకు మీ ఏరియా సుజాత గారు, రత్నాకర్ గౌడ్ గారు, షకీల్ గారు, మరియు రత్నాకర్ గారు, కేశవేణు గారు, మరి విజయపాల్ గారు, తర్వాత శేఖర్ గారు, మరియు ఆకుల లలిత గారు, రాజరెడ్డి గారు, సంపత్ గారు. మరి పేరున ఏదైనా పేర్లు మర్చిపోతే దండం పెడతా. షబీర్ సాబ్ మర్చిపోయారా అని అట్లా అనకండి. మా కిసీ కా నామ్ థోడా భూల్ భీ గయా. అంతరెడ్డి దేవి గారు, ఈ దేవి చికెన్ సెంటర్ అదేనా? మరి మహేష్ గారు చెప్పింది నేను చెప్పకుండా, కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు దాదాపు అవుతుంది. మేము అబద్ధాలు చెప్పాం. కొత్తూరు వస్తారు, అబద్ధాలు చెప్తారు, మునిగిపోతారు. కవిత వచ్చింది, పెద్ద మాటలు మాట్లాడింది, మన పిల్లలకు, మగ పిల్లలకు అందరినీ తాగు అలవాటు చేసింది. మిగతా పోయి జైల్లో కూర్చున్నది. అది కొత్త పార్టీ. మేమేమో ఇందిరమ్మ పార్టీ, గరీబ్ పార్టీ, గరీబీ హటావ్ అని చెప్పి మిగతా వాళ్లకు పట్టా ఇచ్చినాం. ఇవాళ ఓటు అడిగే హక్కు మాకు ఉంది. ఎందుకంటే పట్టా ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం. ఆ పార్టీ మాది. ఆ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ వచ్చినాం మేము ముందడు. మీ ఎలక్షన్ కాగానే అప్పుడు 6 గ్యారెంటీలో 5 చేసినాం. ఇవాళ ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు మీరు మహిళలు. ఇవాళకి 17 కోట్ల महिलाओं 17 करोड़ हमारी बहनें गाड़ियों में बैठ के फिर रहे हैं. इवाल 200 రూపాయలకే కరెంట్ యూనిట్. అప్పుడు నేను వచ్చినప్పుడు చెప్పాను, అమ్మా కరెంట్ బిల్ ఇంత వస్తుంది, 3000 వస్తుంది, 2000 వస్తున్నారు. ఇవాళ 200 కరెంటు యూనిట్ లోపల ఉంటే మీకు 0 బిల్ వస్తుంది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ వస్తుంది. ఎక్కడైనా రాకుంటే ఎలక్షన్ రాగానే, ఎలక్షన్ అయిపోగానే 13 తారీఖు 15 తారీఖు నుంచి ఆఫీసర్లు మీద వస్తారు. మీ రికార్డ్ మొత్తం ఇచ్చి మీకు రానోళ్ళకు కూడా ఇప్పిస్తాం. లేకుంటే మా నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు, మరి రత్నాకర్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. शकील भाई उल्ला सब मिलके आपके पास आएंगे और आप लोगों को మాజీ మేయర్ గారు వస్తారు. అలాగే మీ ఆశలు మీరు ఇప్పుడు వేసినారు. అరవింద్ లాస్ట్ టైం ఏం చేసిండా?
మోదీ గారు 10 సంవత్సరాలు ఏం చేసిండా? ఒకటే ఏమని అడిగితే హిందూ ముస్లిం. అరే నేను ముస్లిం అయి మసీదులు కట్టించిన దాదాపు 100 గుడిలకు నేను సాయం చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ నా పేరు. నాకు ఇక్కడనే ఒక మహిళా సోదరిమని నా చెల్లె కలిసింది. అన్నా బాగున్నావు అంటే బాగున్నా. అన్న నేను రామారెడ్డి, నువ్వు ఆడ మన మధ్యకుంటలో బుగ్గరామ లింగేశ్వర గుడి కట్టించింది, నేను పోయొచ్చిన అన్న ప్రతిసారి శివరాత్రికి నేను పోతా అన్నది. అమ్మో చెల్లె అందరికి చెప్పాను, అందరికి చెప్తా అన్నది. మరి ఆడిపోయింది ఏమో పాపం, కానీ ఈడ ఎన్ని ఓట్లు రావాలో రాలే. అట్టని కాలభైరవ స్వామి రామారెడ్డిలో, చుక్కాపూర్లో నరసింహస్వామి గుడి, ఎన్ని గుళ్ళు అయినా ఆడ పేరు ఎక్కడ చూసినా షబ్బీర్ భాయ్ ఉంటుంది ఆడ. మరి ఆడ ఉంటుందా? ప్రజలకు సౌకర్యాలు ఇప్పాలి, కానీ మతం సొంతంగా మహేష్ చెప్పినట్టు పొద్దునే మై నమాజ్ పడక జాతం మందిరకు జాకి ఆతే. కానీ రాజ్యం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన 30 సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ప్లాట్లు ఇలా బంగ్లాలు చేసుకున్నారు. ఇలా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇచ్చిందా? మోదీ గారు ఇచ్చినా? అరవింద్ గారు ఇచ్చినారా? ఇక మొన్న నన్ను ఓడగొట్టుకున్నారు. ఎవరికి గెలిపించినారు? ధన్పాల్ గారు. ఆయన దుకాన్లు ఆ కిసాన్ షాప్లలో ఫుర్సత్ లేడు. ఇక మీ బాధ్యతలు ఆడ చూస్తాం. ఆయన బిజినెస్ తోనే ఫుర్సత్ లేదు. బరాబర్ కట్టి మా పార్టీ నిదానమే. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడే మా బాధ్యత, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడమే మా బాధ్యత, మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే మా బాధ్యత. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది. మేము వెనుకకు పోము. ఇది 140 సంవత్సరాల పుట్టిన పార్టీ. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ ఈ దగ్గర వచ్చిన పార్టీ ఇది. ఇది మామూలు పార్టీ కాదరా బాబు. దేశాన్ని స్వతంత్రం ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. ఈ బుడిబుడగాళ్ళు వస్తారు, పిట్టల దొరలు వస్తారు, ఇటు ఓటు మాట్లాడతారు, పీకుతారు. వీళ్ళ మాటలు నమ్మద్దు. దయచేసి మీ అమూల్యమైన ఓటు कांग्रेस पार्टी को देना। मेरी बहनों से भी मैं गुजारिश कर रहा हूँ, मेरी बेटियों से भी, कि आप अपना वोट सुबह ही उठ के चले जाओ, सीधा जाके हाथ के निशान बटन पे दबाओ। और हमारा जो एमपी है वो है जीवन रेड्डी, बहुत सेकुलर आदमी है, उनको जिताने के लिए सुबह ही जाओ। धूप होने के बाद अम्मा धूप हो गई बाद में निकलते बोले तो टाइम चले जाता। ఎండకు భయపడద్దు, తుఫాన్కు భయపడద్దు, దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, అంబేద్కర్ సాబ్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడండి. మీ చేతిలో ఉన్నది. మీరు మాకు శక్తి ఇస్తే రేపు నేను మా నాయకులు మహేష్ గారు, తారవయ్య గారు అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మీ ఇంతమంది మాకు కోట 500 ఇల్లు ఇచ్చినారనుకో 5000 కావాలా అని కొట్టాడంటే మా కోట్లు ఇవ్వాలా, మీ ఓట్లు దమ్ము. आप ताकत देना हमारे को, वोट की ताकत दिए तो हम जाके ज्यादा घरा लेके आ सकते, हम ज्यादा आप बच्चों को लोन दिला सकते। ये काम हमारे से लो। अब हमारी सरकार और 5 साल रहने वाली है, 4.5 साल आगे 3 दिन के बाद जाने वाली नहीं है। कौन रहने वाले हैं सरकार में? रेवंत रेड्डी, राहुल गांधी, कांग्रेस पार्टी, यही गुर्द के हाथ के निशान को। धन्यवाद। నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ తల్లి దగ్గర మరి జనయాత్ర అని ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది.
చాలా ఆనందంగా ఉంది నాకు. ఇక్కడ ఉన్న మహిళలు, మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అన్న చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి జనయాత్ర అనగానే జనంతో సహా వాళ్ళే కాకుండా వారితో ఇంకా 20 మందిని తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నేను కూడా మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాజీ కార్పొరేటర్ అందరినీ తీసుకొని ఒక 20 మందిని నేను హైదరాబాద్లో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. మరి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన ఎమ్మెల్సీ మన మహేష్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మన షబీర్ అలీ గారు, షబీర్ అలీ అన్న గారు, మరి కేశవేణి గారు, రత్నాకర్ గారు, మరి ఆకుల లలితక్క గారు, మరి అదేవిధంగా మా మహిళలందరూ కూడా వచ్చి మరి ఇక్కడ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏ ప్రోగ్రాం ఉన్నా మనం ఇక్కడ జరుపుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు కాదు, అది గరీబ్ పార్టీ. పేదవాళ్ళని ఎవరిని ఉంచొద్దని చెప్పేసి మనకు తెలుసు. పేదవాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఎన్నో స్కీములు వచ్చాయి, 6 స్కీములు వచ్చాయి. ఇప్పుడు ఉచిత బస్సు మనం చూస్తున్నాం. కరెంటు కూడా 200 నుంచి రాకుంటే కూడా కరెంటు బిల్లు తక్కువ చేయడము, మరి 6 స్కీములు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సిలిండర్ 500కే సిలిండర్ రావడం, మరి మహిళలు అయితే ఎంతో ఆనందపడుతున్నారు. మరి ఇంత మంచి స్కీములు ఇచ్చిన మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. భారీ మెజారిటీతో మన జీవనన్న స్వామ్యుడు అంటే ఆయన మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసిన మనిషి కాదు. ఒక రెడ్డిలైనా కానీ ఒక మున్నూరు కాపు మనిషిలాగా ఎంత మంచి వాయిస్ ఇస్తున్నాడంటే, వ్యవసాయం గురించి ఎంత బాగా చెప్తున్నాడంటే, మనకు చేతితోటే మనం అన్ని పనులు చేస్తాం కానీ చేతు కలుపుదాం, చేతు గుర్తుకు ఓటేద్దామని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరం చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మా జీవనన్నను గెలిపించుకుందాం ఈసారి ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా నేను తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై